దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. యోధా రాజుల చరిత్ర మనము నేర్చుకుంటున్నాం. దేవుని ప్రజలైనటువంటి యూదులను పరిపాలించినటువంటి మహారాజులు ఎవరు, వారి పరిపాలన చేసినటువంటి కాలం ఎంత, వారి పరిపాలనా కాలాల్లో జరిగినటువంటి అద్భుతాలు ఏమిటి, వారి పరిపాలనా కాలాల్లో వారి రాజ్య ప్రజలు దేవుని యొద్ద నుండి పొందుకున్న శిక్షలు ఏమిటి, వారి ప్రజలు ఆయా కాలాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగా పొందుకున్నారు, మనము ప్రతి విషయాలను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము నేర్చుకుంటూ ఉన్నాము యెహోషాపాతు పరిపాలనా కాలంలో జరిగినటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుడి చేత బహుగా ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని చేత బహుగా హెచ్చించబడిన తర్వాత, దేవుని యొక్క కృపను ఎంతో ఎక్కువగా అతడు పొందుకున్న తర్వాత, దేవుని ద్వారా అతడు బహుగా వర్ధిల్లిన తర్వాత అపవాది అతన్ని మింగివేయడం అనేది జరిగింది. అపవాదికి అతను చోటు ఇచ్చేయడం అనేది జరిగింది. అపవాది అతని చేత మరి త్రోవ తప్పించడం అనేది జరిగింది. లేదంటే అతనులో ఒక చేదు వేరు మొలిచింది అని చెప్పుకోవచ్చు. ఏమిటి ఆ చేదు వేరు? శపితమైనటువంటి కుటుంబముతో వియ్యమొందడము. శపితమైనటువంటి కుటుంబ సభ్యులుగా ఉన్న అహాబు కుటుంబముతో ఏమయ్యారు? పెళ్లి సంబంధాన్ని కలుపుకోవడం అనేది జరిగింది. అది దేవుని కోపం అతని కుటుంబం మీద రగులుకోవడానికి కారణమైంది. ఆ విధంగా శాపగ్రస్తులైనటువంటి అహాబు కుటుంబంతో వియ్యమొందడం, అహాబు కూతురికి యెహోషాపాతు కొడుకునిచ్చి పెళ్లి చేయడం అనేది దేవుని కోపాన్ని ఆ కుటుంబము అనుభవించడానికి కారణమైంది. ఆ కుటుంబ సభ్యులు మరి పతనమైపోవడానికి, లేదంటే చాలా ఘోరమైన చెడు జీవితాన్ని వాళ్ళు జీవించడానికి, లేదంటే దేవుని రక్షణను వారు పోగొట్టుకోవడానికి కారణమైంది యెహోషాపాతు చేసిన పాపము. తన కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారిపోయింది. కాబట్టి మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వివాహాల విషయంలో మనలో ఏ చేదు వేరు మొలకెత్తకుండా చూసుకోవాలి. క్రైస్తవులు అనబడినటువంటి వారు వివాహాల విషయాల్లో యెహోషాపాతులాగా ఏ పాపము చేయకుండా చూసుకోవాలి. క్రైస్తవులు అనబడిన వారు వివాహాల విషయంలో సొలొమోనులాగా పాపం చేసి దేవుని కృపకు దూరం అయిపోకుండా చాలా జాగ్రత్తగా మనము చూసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. తర్వాత ఎంత ప్రార్థించినా జరగవలసిన కీడు జరిగిపోతుంది. తర్వాత ఎంత ప్రార్థించినా ఆ కీడు నుంచి బయటపడే అవకాశము ఉండకపోవచ్చు. తర్వాత వచ్చిన నష్టము, కలిగిన నష్టము ఏమాత్రము కూడా తర్వాత తొలగిపోకుండా జీవిత కాలం అంతా కూడా నష్టాన్ని మనము అనుభవించవలసిన అవసరం వస్తుంది. పెళ్ళిళ్ళ విషయంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల ఖచ్చితంగా భూమి మీద జీవించినంత కాలము కూడా నలిగిపోవలసిందే. ఎందుకంటే వేరే ఏ విషయంలోనైనా సరే మనము సరిచేసుకునే అవకాశం ఉంటుంది, కానీ పెళ్ళిళ్ళ విషయంలో సరిచేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వివాహాల విషయాల్లో మనం అడుగులు వేయాలి అన్నది మనం తెలుసుకోవాల్సినవి. చదవండి 18వ అధ్యాయం మొదటి నుంచి. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం మొదటి నుంచి.
దేవునికి మహిమ కలుగునుగాక. విజయం పొందడం వల్ల ఈ రెండు కుటుంబాల మధ్యలో సంబంధము బాగా పెరిగింది. ఈ రెండు కుటుంబాల మధ్యలో స్నేహము సంబంధము బాగా డెవలప్ అయింది. కొంతకాలం తర్వాత ఆహాబు అనబడినటువంటి ఇశ్రాయేలీల రాజు ఏమని అడిగాడంటే, అతడు తన శత్రువు మీదకి వెళ్ళడానికి సిద్ధపడి, ఆ శత్రువు మీదకి వెళ్ళడానికి నువ్వు నాకు సహాయము చెయ్యి, ఆ శత్రువు దేశం మీదకి వెళ్ళడానికి నువ్వు నాకు సహాయము చేస్తావా అని యెహోషువాపాతును అడిగినప్పుడు యెహోషువాపాతు అన్నాడు, ఏమన్నాడు? నేను నీ వాడను. చదవండి వల్ల అక్కడ ఏమని రాయబడిందో, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము నీ జనులము, నా జనులందరూ నీ జనులే, నా కుటుంబము నీ కుటుంబమే, నీతో కూడా నువ్వు ఏ దేశం మీదకైతే ఏ ఊరి మీదకైతే యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ యుద్ధంలో నీతో కలిసి మేము యుద్ధము చేస్తాము, ఆ యుద్ధంలో నీకు సహాయము నేను చేస్తాను, నా జనులు నీకు సహాయము చేస్తారు అని చెప్పడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్లో మేలైనది చేయనరియు దానిని చెయ్యకపోతే పాపం అని రాయబడింది. అలాగే మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికే చెయ్యి అని కూడా రాయబడింది. ఖచ్చితంగా మేలులు చెయ్యాలి అని రాయబడింది. అలాగే మేలు చేసేటప్పుడు పొందదగిన వాడా కాదా అని తెలుసుకుని చూసి మేలు చెయ్యాలి అని రాయబడింది. ఇక్కడ అతనికి సహాయము చెయ్యాలి అనుకున్నాడు, అతనితో పాటు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. అతని శత్రువుతో అంటే ఆహాబు శత్రువుతో ఇతను యుద్ధములో పోరాటం చెయ్యాలని అనుకున్నాడు. కానీ అది దేవుని చిత్తములో దేవునికి అంగీకారంగా ఉందా లేదా అని ఏమాత్రము కూడా అతడు మొదట విచారణ చేయలేకపోయాడు దేవుని యొద్ద. దేవునికి స్తోత్రం కలుగు. తర్వాత అతడు దేవుని యొద్ద విచారణ చేశాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. కానీ ఈ యుద్ధములో సహాయం చేయమంటున్నాడు దేవా, ఈ యుద్ధములో నా వియ్యంకుడైన ఆహాబుకు నేను సహాయము చెయ్యనా వద్దా? అతను యుద్ధములో నాతో పాటు యుద్ధం చేయడానికి రమ్మంటున్నాడు ప్రభువా, నేను అతనితో కలిసి అతని శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్ళనా వద్దా? నా జనులు అతని జనులతో కలిసి యుద్ధంలో పాల్గొనేలాగా నేను నా జనులను అతనికి ఇవ్వనా వద్దా అని విచారణ ముందు చెయ్యలేకపోయాడు. ఎవరు? యెహోషాపాతు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ విచారణ చేయకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుని అంగీకారం అవునో కాదో తెలుసుకోకుండా వెంటనే అతడు మాటిచ్చేశాడు. ఏంటి? నా జనులు నీ జనులు, నేను నీ వాడను, నీతో కలిసి నేను యుద్ధానికి నీ శత్రువుతో పోరాటం చేయడానికి, నీ శత్రువు మీదకి, నీ శత్రువు దేశం మీదకి, నీ శత్రువు ఊరి మీదకి నువ్వు వెళ్తున్నప్పుడు నేను నీకు సహాయము చేస్తాను అని మాట ఇచ్చేసాడు. మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేద్దామని చెప్పాను. ఈ యుద్ధం విషయంలో దేవుని దగ్గర విచారణ చేద్దాము రండి. ఈ యుద్ధం విషయంలో దేవుడి దగ్గర విచారణ చేద్దాం. ఈ యుద్ధం విషయంలో దేవుని చిత్తమేంటో తెలుసుకుందాము అని ఎవరన్నారు? యెహోషాపాతు అన్నాడు. ఎవరితో? ఇశ్రాయేలీల రాజు అయిన ఆహాబుతో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొద్ద విచారణ చేయడం అనేది క్రైస్తవుల జీవితాల్లో ఖచ్చితంగా ఒక ప్రధానమైన వాడుకగా మారాలి. ప్రతి విషయములోనూ కూడా మనము దేవుడి దగ్గర విచారణ చేసే, దేవుడి దగ్గర కనిపెట్టే, దేవుడి చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే మనము అడుగులు ముందుకు వేయాలి తప్ప
ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్తాన్ని మనము సరిగా తెలుసుకోకుండా ఏ విషయంలోనూ మనం తొందరపడడానికి వీల్లేదు. యెహోషువకున్న అలవాటు చాలా మంచిది. ఈ యుద్ధం విషయంలో దేవుడి దగ్గర విచారణ చేద్దాం అనుకున్నాడు. కానీ అతడు అంతకన్నా ముందే ఆహాబుకి సహాయము చెయ్యినా వద్దా అని విచారణ చేసుంటే చాలా బాగుండు. కానీ అతడు అలాగ చేయలేదు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జరుగుతాయి, చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులు జరుగుతాయి. ప్రతి విషయంలోనూ కూడా దేవుడి దగ్గర విచారణ చేసి ఆ విషయంలో దేవుని చిత్తం ఏమిటో, ఆ విషయంలో దేవుడి ఉద్దేశం ఏమిటో, ఆ విషయంలో దేవుడి ఆలోచన ఏమిటో, ఆ విషయంలో దేవుడి ప్రణాళిక ఏంటో, ఆ విషయంలో దేవుడు ఎస్ అంటాడా నో అంటాడా తెలుసుకోవడం అనేది మనము చాలా ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం. మనము ఏ మాత్రము కూడా దేవుడి దగ్గర విచారణ చేయకుండా అనేక విషయాలు మన సొంత ఆలోచనలను బట్టి, లేదంటే మన సొంత తలంపులను బట్టి మనము చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పాట పాడతాం కదా, అందులో ఒక చరణం ఉంటుంది. ఏంటి ఆ చరణం? కరుణగల యేసయ్య అనే పాట సిస్టర్ సిద్ధరు పాడుతూ ఉంటారు కదా, మనోళ్ళు పాడుతూ ఉంటారు. ఏంటి అందులో ఒక చరణం? నా సొంత ఆలోచనలు నాకు కలిగించను నష్టము. పాడండి ఒకసారి, ఒకవేళ ఎవరికన్నా వచ్చుంటే. నా సొంత ఆలోచనలు నాకు నష్టాన్ని కలగజేస్తాయి అంట. నీ ఆలోచనలే నాకు లాభము అవుతాయి. నా సొంత ఆలోచనలు నాకు నష్టాన్ని కలగజేస్తాయి, నీ ఆలోచనలు మాత్రం నాకు లాభాన్ని కలగజేస్తాయి. ఆలోచనకర్త దేవుడు. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమని రాశారు అందులో చరణం అద్భుతంగా? నా సొంత ఆలోచనలు నాకు నష్టాన్ని కలగజేస్తున్నాయి, నీ ఆలోచనలు నాకు లాభాన్ని కలగజేస్తున్నాయి. ఆలోచనకర్తవు నీవే. కాబట్టి నీ ఆలోచనలను నేను స్వీకరిస్తే, నీ ఆలోచనల ప్రకారంగా నేను అడుగులు వేస్తే, నేను నా ఇంటివారు ఏం పొందుకుంటాం? క్షేమాన్ని పొందుకుంటాము కదా. ఎంత అద్భుతంగా ఆ మాటలు రాశారు, లిరిక్స్. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని ఆలోచనను అడగకుండా అడుగులు వేయడానికి వీల్లేదు. ఏ విషయంలోనూ మన జీవితాల్లో జరిగే సంఘటనలు, పరిస్థితులన్నిటిలో కూడా ఖచ్చితంగా దేవుని చిత్తం ఏమిటో, దేవుడి ప్రణాళిక ఏంటో, దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుడి యొక్క అంగీకారం ఏంటో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ మన ఆలోచనలను బట్టి, మన చిత్తాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన యొక్క బుర్రను బట్టి, మనల్ని మనం నమ్ముకుని, మన మీద మనం ఆధారపడి మనం ఒకవేళ ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా నష్టాలను, కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అనుభవించవలసి వస్తుందేమో. ఆ తర్వాత వాటి నుంచి బయటికి రాగలుగుతామో రాలేమో కూడా మనము చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడి దగ్గర విచారణ చెయ్యాలి. ఏం చెయ్యాలనుకున్నా దేవుడు అంగీకారం తెలుసుకుని చెయ్యాలి. అది చిన్న పనైనా, అది పెద్ద పనైనా, అది భర్తది పనైనా, భార్య పనైనా, కొడుకుల పనైనా, కూతుళ్ళ పనైనా, లేదంటే మన కుటుంబంలో జరగవలసినటువంటి పని, అది ఏదైనా సరే దేవుడి పాదాల దగ్గర విచారణ చేసి, దేవా నీ చిత్తం ఏంటో చెప్పు, ఈ విషయంలో దేవా నీ ఉద్దేశం ఏంటో చెప్పు,
దేవా నీ ప్రణాళిక ఏంటో చెప్పు, దేవా నీ యొక్క ఇష్టమేంటో చెప్పు, దేవా ఈ విషయంలో నువ్వు అవునంటావా కాదంటావా చెప్పు, ఎస్సా నో చెప్పు అని దేవుడిని అడగాలి. దేవుడు ఖచ్చితంగా అలాగ అడిగిన వారికి ఆయన తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. అలాగ అడగలేని వారికి ఆయన తన చిత్తాన్ని ఎప్పుడూ తెలియపరచడు. కానీ అలాగ అడిగిన వారికి మాత్రం ఏం చేస్తారండి, ఆయన చిత్తాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తాడు దేవుడు. ఆ చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆ చిత్తాన్ని మనము అమలు చేస్తే కనుక గొప్ప లాభాన్ని మనము చూస్తాము, గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూస్తాం. ఇక్కడ యెహోషువపాతు ఈ యుద్ధం విషయంలో దేవుడి దగ్గర విచారణ చెయ్యాలి అన్నాడు. ఆహాబు అయితే అనుకోలేదు ఈ యుద్ధం విషయంలో దేవుడి దగ్గర విచారణ చెయ్యాలి అనుకుని. ఎందుకు అనుకోలేదు? అతడు యెహోవాను ఎప్పుడో విసర్జించేశాడు కాబట్టి. ఎవరు? ఆహాబు ఎప్పుడో యెహోవాను విసర్జించేశాడు కాబట్టి ఏ మాత్రము దేవుడి దగ్గర ఈ విషయంలో విచారణ చేయకుండానే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా అతడు తన బలాన్ని తన యొక్క సైన్యాన్ని చూసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంతేకాదు యెహోషువపాతు సైన్యం కూడా అతనికి అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు, సహాయకులుగా ఉన్నారు కాబట్టి ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఇంతకీ దేవుడి దగ్గర విచారణ చెయ్యాలని అనుకోలేదు. దేవుడి దగ్గర విచారణ చెయ్యాలని అనుకోకపోవడానికి కారణం అసలు ఆ నిజదేవుడినే అతడు కలిగి లేడు కాబట్టి. మనకు తెలుసు ఇశ్రాయేలీల రాజ్యం విడిపోయిన తర్వాత మొత్తం యెహోవాను సేవించిన వారే లేరు. ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఏ రాజు కాలంలోనూ 10 గోత్రాలు ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరగలేదు. ఏ రాజు కాలంలోనూ దేవుని మార్గంలో ఇశ్రాయేలీలు నడవలేదు. వారు యెహోరాము యెరోబాము చేసినటువంటి బంగారపు దూడలను వారు పూజించడం మొదలుపెట్టారు. యెహోవాను వారు సేవించడం మానివేశారు. యెహోవా యందు విశ్వాసము లేదు, యెహోవా యందు నమ్మకం లేదు, యెహోవా యందు భక్తి లేదు. కాబట్టి యెహోవా యొద్ద విచారణ చెయ్యాలన్న ఆలోచన లేదు. ఒకవేళ నీలోనూ నాలోనూ దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకము, దేవుని యందు భక్తి ఉంటే కనుక ఖచ్చితంగా మనము యెహోషువపాతులాగా ప్రతి విషయంలోనూ దేవుడి దగ్గర విచారణ చేయాలి. దేవుడి దగ్గర ఏం చేయాలండి? విచారణ చెయ్యాలి. దేవుడిని అడగాలి, దేవుడి దగ్గర కనిపెట్టాలి, దేవుడి పాదాల దగ్గర దేవుని నిర్ణయాన్ని ఆ విషయంలో తెలుసుకుని దేవుని నిర్ణయం చొప్పున ముందుకెళ్ళాలి తప్ప ఎవరో ఏదో చెప్పారు అని వాళ్ళ మాటలు, లేదంటే నీ బుర్రకేదో తోచిందని నీ బుర్రలో వచ్చిన ఆలోచన ప్రకారంగా, లేదంటే నీ దృష్టికి మంచి అన్నట్టుగా అనుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా దొంగ ఊబులు ఉంటాయి ఆ మార్గంలో. కంటికి కనబడని దొంగ ఊబులు ఉంటాయి. ఆ దొంగ ఊబిలో మనము పడిపోయేమంటే మనము చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ తర్వాత మనము ఎన్ని తిప్పలు పడాలంటే అన్ని తిప్పలు పడవలసి వస్తుంది. కాబట్టి యెహోవా దగ్గర విచారణ చేద్దామంటే సరే చేద్దామైతే విచారణ చేద్దాము అని చెప్పి ఎంతమందిని పిలిపించాడంట? ఎంతమందిని? ఆ కాలములో యెహోవా యొద్ద విచారణ చేయడం అనేది వారు అంతటా వారు సొంతంగా చేసే పని కాదు. పాత నిబంధన అంతట్లోనూ కూడా మీరు చూస్తే ఏ విషయంలోనైనా దేవుని నిర్ణయం తెలియాలంటే వారు ఎక్కడికి వెళ్ళేవారు? సేవకుల దగ్గరికి వెళ్ళేవారు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు, యాజకుల దగ్గరికి వెళ్ళేవారు. ఊరిము తుమ్మిము అనే విధానములో ఎక్కువగా దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వారు తెలుసుకోవడం వాడుక. ఖచ్చితంగా దేవుని నిర్ణయం తెలియాలంటే ఎవరైనా సరే ఆ కాలంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళేవారు? దేవుని చేత అభిషేకము కలిగి వాడబడుతున్న దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి ఈ విషయంలో దేవుని చిత్తమేమిటో, ఈ విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుడి ఇష్టమేంటో మాకు కనిపెట్టి చెప్పండి అని సేవకుల దగ్గరికి వెళ్ళి సేవకులకి ఆ విషయాన్ని అప్పగించినప్పుడు ఆ అభిషేకం కలిగిన ఆ సేవకులు దేవుడి దగ్గర విచారణ చేస్తే అప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఆయన ఆలోచనను ఆ సేవకుల ద్వారా వారికి
తెలియపరచడం అనేది ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. కాబట్టి అయితే దేవుడి దగ్గర విచారణ చేద్దాం, ఈ యుద్ధం విషయంలో దేవుని దగ్గర విచారణ చేద్దాం. కాబట్టి దానికి ఎవరు కావాలి? ప్రవక్తలు కావాలి. కాబట్టి నా దగ్గర ఎంతమంది ఉన్నారు? 400 మంది ప్రవక్తలు ఉన్నారు. 400 మంది ప్రవక్తల్ని పిలిపిస్తాను, దేవుడి దగ్గర విచారణ చేద్దాము, వారు ఏం చెప్తారో చూద్దామని చెప్పి ఎంతమందిని పిలిచాడట? 400 మందిని. చదవండి. ఇశ్రాయేల్ రాజు నేను రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళనా వద్దా? ఆ 400 మంది ప్రవక్తలు చెప్పింది ఏంటంటే, వెళ్ళు ఆహాబు మహారాజా, వెళ్ళు, ఈ యుద్ధంలో నీకు విజయము కలగబోచున్నది, విజయము దొరకబోచున్నది, నీవు విజయం పొందబోచున్నావు, నీకు ఆ రామోద్గిలాదును దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు, వెళ్ళు అని చెప్పారు 400 మంది ప్రవక్తలు. ఏమండి, 400 మంది ప్రవక్తలు ఎవరంటారు? ఈ 400 మంది ప్రవక్తలు దేవుని ప్రవక్తల? మనము ఫస్ట్లోనే చూసాం, అబీయా కాలంలోనే చూసాము. వాళ్ళు లేవీలను, యాజకులను అందరినీ ఎక్కడ పంపిస్తాడు యెరోబాము? మా 10 గోత్రాల ప్రజల మధ్యలో మీరు ఉండడానికి వీల్లేదు, మీ దేవుణ్ణే మేము వదిలేసాము, కాబట్టి మీ దేవుని యాజకులు, మీ దేవుని ప్రవక్తలైన మీరెవరో కూడా మా దగ్గర ఉండడానికి వీల్లేదని లేవీల్ని, యాజకుల్ని అందరినీ తన్ని దవరేశారు. మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి దేవుని ప్రవక్తలు అనబడిన వారైతే కాదేళ్ళు 400 మంది ప్రవక్తలు. అక్కడ అబీయా యుద్ధ సమయంలో చెప్తున్నప్పుడు ఏం చెప్పాడు? మా దగ్గర లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవుని చేత అభిషేకం పొందిన వారు ఉన్నారు, కానీ మీ దగ్గర వారు లేరు. వారు కూడా నియమించుకున్నారట కొంతమంది ప్రవక్తల్ని, కొంతమంది యాజకుల్ని. కానీ ఎవరని రాయబడింది? కాబట్టి ఈ 400 మంది ప్రవక్తలు కూడా ఒరిజినల్లో అయితే కాదు. ఈ 400 మంది ప్రవక్తలు కూడా ఎవరు? డూప్లికేట్. 400 మంది ప్రవక్తలు యెహోవా ప్రవక్తలు కానే కాదు. 400 మంది ప్రవక్తల మీద ఏమి లేదు? దేవుని అభిషేకము లేదు. కానీ 400 మంది ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ఆహాబు మహారాజా, యుద్ధంలో నీకు విజయము కలగబోచున్నది, నువ్వు ధైర్యంగా వెళ్ళు, యుద్ధములో నీ చేతికి వారిని, నీ శత్రువులను అప్పగించబోచున్నాడు దేవుడు అని చెప్పారట. హ్మ్ 400 మంది ప్రవక్తలు చెప్పిన ప్రవచనాన్ని యెహోషువపాతు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? 400 మంది ప్రవక్తలు చెప్పినది నమ్మలేదు. ఎందుకంటే 400 మంది చెప్పినది నిజము కాదు అన్న సంగతి యెహోషువపాతుకి తెలిసిపోయింది. 400 మంది కాకుండా ఇంకెవరు లేరా? ఏ ప్రవక్త? యెహోవా ప్రవక్త అంటున్నాడు అక్కడ. చదవండి మళ్ళీ ఒకసారి. మనము అడిగి విచారణ చేయుటకు వీరు తప్ప ఈ మాటను బట్టి ఆ 400 మంది ఏ ప్రవక్తలు కాదు? యెహోవా ప్రవక్తలు కాదు. కాబట్టి 400 మందిని కూడా అతడు లెక్క చేయలేదు. 400 మంది చెప్పిన ఒకే ఒక ఏకకంఠంతో చెప్పినటువంటి ఒకే ఒక మాటను అతడు నమ్మలేదు. కాబట్టి ఎవరిని అడుగుతున్నాడు? యెహోవా ప్రవక్త. ఎవరట? యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగితే యెహోవా ప్రవక్త ఒక్కడు ఉన్నాడు ఇక్కడ. అతని పేరేంటి? మీకాయా. ఎవరండి అతని పేరు? చదవండి.
ఆ మీకాయా అన్నవాడు నన్ను గూర్చి చాలాసార్లు ప్రవచించాడు, కానీ ఎప్పుడు ప్రవచించినా నా గురించి మేలును ప్రవచింపటం లేదు, కానీ నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు. పగ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడట? ఒక్కడున్నాడు, అతని పేరు మీకాయ, కానీ అతడు ఎప్పుడు ప్రవచించినా నా కోసం మేలు ప్రవచించడు. నాకు ఎప్పుడు మంచి జరుగుతుందని ఎప్పుడూ ప్రవచించలేదు, నాకు ఎప్పుడూ చెడు జరుగుతుందనే ప్రవచిస్తాడు. అందుకనే అతడంటే నాకు కోపం, అతడి మీద నాకు చాలా పగ ఉంది. కాబట్టి నేను అతడు ప్రవచనాలను నేను నమ్మను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. టోటల్ బైబిల్ అంతటిలోకి కూడా అత్యంత శక్తివంతమైన పరిచర్య ఏది అంటే ప్రవక్తల పరిచర్యే. బైబిల్ అంతటిలో నుండి మీరు చూడండి, మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు కూడా అత్యంత శక్తివంతమైన పరిచర్య, దేవుని పరిచర్య ఏది అంటే ప్రవక్తల పరిచర్య. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఈ ప్రవక్తల పరిచర్యను మనం చాలా బాగా చూడవచ్చు కదండి. ఆ పాత నిబంధన కాలంలోను ఈ కొత్త నిబంధన కాలంలోను ఎంతో ప్రభావంతో జరుగుతున్న పరిచర్య ఏది అంటే ప్రవక్తల పరిచర్య. అయితే ఈ పరిచర్య చాలా బలమైనది, ఈ పరిచర్య చాలా శక్తివంతమైనది. ఈ పరిచర్యలో ఎక్కువగా ఈ పరిచర్య అంటే ఈ ప్రవక్తల పరిచర్యలో చాలా ఎక్కువగా మనుషులకు జరిగే మంచి గురించి చెప్పడం కన్నా మనుషులకు జరిగే చెడు గురించి చెప్పడమే ఎక్కువ కనబడుతుంది బైబిల్ అంతట్లో. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలామంది ప్రవక్తలు కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలు, ప్రవచనంగా పలికిన మాటలు ఎక్కువ చూస్తే ఎక్కువగా ఏ ఉంటాయంటే వాళ్లకు దేవుడి ద్వారా జరగబోయే కీడులేమిటో ఆ కీడుల గురించి చెప్పినవే ఉంటాయి. అక్కడ వాళ్ళు దేవునికి ఆయాసకరంగా చేసిన పాపాలేంటో ఆ పాపాలు గురించి చెప్పినవే ఉంటాయి. ఆ పాపాలను బట్టి దేవుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించబోతున్నాడో ఆ శిక్షల గురించి చెప్పినవే ఉంటాయి. ప్రవక్తల పరిచర్యలో ముఖ్యమైన ఉద్దేశం పాపాన్ని ఖండించడం. ప్రవక్తల పరిచర్యలో ముఖ్యమైన ఉద్దేశం దేవుడు గద్దింపు. ప్రవక్తల పరిచర్యలో ముఖ్యమైన ఉద్దేశం వారును శిక్షించడము అనేది జరుగుతుందని దేవుడు వెల్లడి చేయడము అనేది ఎక్కువగా కనబడుతుంది మనకు బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ప్రవక్తలు అనబడిన వాడిని దేవుడు నిలబెట్టుకుని వాడుకున్నదే దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి వారిని హెచ్చరించడం కోసం, గద్దించడం కోసం, దేవుడికి విరోధంగా జీవిస్తున్న జీవితాన్ని ఖండించడం కోసం, దేవునికి విరోధంగా జీవిస్తున్న జీవితం విడిచిపెడతావా విడిచిపెట్టవా, విడిచిపెడితే సరే సరే, విడిచిపెట్టకపోతే ఇలాగా నీకు శిక్ష వస్తుంది అని చెప్పడమే ప్రవక్తల పరిచర్యలో దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రవక్తల పరిచర్య అనేది చాలా ప్రభావవంతమైనటువంటి పరిచర్య. ఈ ప్రవక్తలు అనబడిన వారు పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది చాలా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటాం మనం బైబిల్లో చదువుకున్నప్పుడు. అయితే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే అక్కడ తేడా వాళ్ళు ఏదో తక్కువ అని కాదు, కానీ పెద్ద ప్రవక్తలు అంటే చాలా ఎక్కువ కాలము వాడబడిన వారు, కొంతమంది అయితే చాలా తక్కువ కాలము వాడబడిన వారు. ఇక్కడ మనం చూస్తే ప్రవక్తలు అన్న దాంట్లో బైబిల్లో కేవలం లేవీయులు, యాజకులు మాత్రమే కాకుండా మామూలు సామాన్యమైనటువంటి వారు కూడా ఉన్నారు కదండి. మామూలు మనుషులను కూడా దేవుడు ప్రవక్తలుగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. లేవీయులు, యాజకులు అనబడిన వారు కాకుండా ఎవరు మామూలు సామాన్యమైనటువంటి మనుషులు, మామూలు ప్రజలు కూడా ఈ ప్రవక్తలుగా వాడబడ్డారు ఆయా కాలాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా
శక్తివంతమైన పరిచర్య, ప్రవక్తల పరిచర్య. అయితే ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఈ 400 మంది యెహోవా ప్రవక్తలు కాదు. 400 మంది నోట వచ్చిన ప్రవచనము యెహోవాది కాదు. అది ఈయనకి ఎలా తెలిసింది? ఈయనలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి, ఈయన మీద దేవుని అభిషేకం పనిచేస్తున్నది కాబట్టి వాళ్ళు డూప్లికేటు అని తెలిసిపోయింది. వాళ్ళు చెప్పిన మాట కూడా డూప్లికేటు అని, నిజం కాదు, అబద్ధం అని కూడా తెలిసిపోయింది యెహోషువాపాతుకి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా ప్రవక్తలలో ఒక్కడ కూడా లేడా మీ రాజ్యంలో? మా రాజ్యంలో అయితే ప్రవక్తలందరూ యెహోవా ప్రవక్తలే, కానీ మీ రాజ్యంలో యెహోవా ప్రవక్తలు ఒక్కడు కూడా లేడా? అయితే ఉన్నాడు. ఏమంటున్నాడు అహాబు? ఉన్నాడు ఒకడు, అతని పేరు మీకాయా. కానీ ఎప్పుడూ నా కోసం చెడే ప్రకటిస్తాడు, కానీ ఎప్పుడు మంచి ప్రకటించడు. నాకు ఎప్పుడు చెడు జరుగుతుందని ప్రవచిస్తున్నాడు, కానీ నాకు ఎప్పుడు మంచి జరుగుతుందని ప్రవచించటం లేదు ఎప్పుడు. అందుకే అతడంటే నాకు కోపం, అందుకే అతడంటే నాకు పగ, నాకు అస్సలు గిట్టదు అతడంటే. కానీ యెహోషువాపాతు అన్నాడు, అలాగ అనవద్దు దేవుని ప్రవక్తలను. ఇప్పుడు ఎప్పుడూ అతని గురించి చెడే జరుగుతుందని ప్రవచిస్తున్నాడు కదా మీకాయా, అది కరెక్టేనా తప్పంటారా? ఇప్పుడు ఆ మీకాయా ఆహాబుకి చెడే జరుగుతుందని ప్రవచించాడని అతనే చెప్పాడు కదా, అది కరెక్టేనా కాదా? కరెక్టేనా కాదా చెప్పండి. ఇక్కడ ఉన్నారా? ఎక్కడికన్నా వెళ్ళిపోయారా? చెప్పండి. కరెక్టేనా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ కాదు? అతడు ఎప్పుడూ చెడ్డవాడిగానే జీవిస్తున్నాడు కాబట్టి ఎప్పుడూ దేవుడి దగ్గర నుంచి మంచి ఎలా జరుగుతుందని ఇతను ప్రవచిస్తాడు. మంచి జరగకుండా మంచి జరుగుతుందని ఎలా ప్రవచించగలుగుతాడు? అతడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెడ్డవాడిగానే ఉన్నాడు. చేసే ప్రతి పనిలోనూ దేవునికి ఆయాసకరమైనటువంటి విధానమే కనబడుతూ ఉన్నది అహాబులో. అప్పుడు దేవునికి అతని మీద కోపం ప్రతి పనిలోనూ రగులుకుంటూనే ఉంది. కాబట్టి అతడి గురించి దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే అతనికి కీడే జరగబోతుందని మాట్లాడతాడు తప్ప మంచి జరగబోతుందని ఎలా మాట్లాడతాడు? మంచి జరగబోతుందని ఎలా? బైబిల్లో ఒక చోట ఉంటుంది, ప్రవక్తల్ని గద్దిస్తూ ఉంటాడు, మీరు చెడు జరగబోయే వారి దగ్గరికి వెళ్ళి మంచి జరగబోతుందని, మంచి జరగబోయే వారి దగ్గరికి వెళ్ళి చెడు జరగబోతుందని మీరు ప్రవచిస్తున్నారే, మిమ్మల్ని నేను హతము చేస్తాను అంటాడు. నా దృష్టికి పాప జీవితాన్ని జీవిస్తూ నేను వారికి చెడును కీడును చేయనుద్దేశించినప్పుడు, నేను వారికి కీడును కల్పించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, నా ద్వారా వారికి కీడు జరగబోతూ ఉంటే మీరెళ్ళి మీ సొంత మాటలు దేవుడి ద్వారా మీకు కీడు కాదు, దేవుడి ద్వారా మీకు చాలా మేలు జరగబోతుందని వెళ్ళి ప్రవచిస్తున్నారే, నేను మిమ్మల్ని అసలు పంపేనా? నేను వాళ్ళ కీడుని ఉద్దేశిస్తే మేలు జరగబోతుందని మీరు ఎలా చెప్తున్నారు అబద్ధం అని దేవుడు కొంతమంది ప్రవక్తలను గద్దించడం అనేది బైబిల్లో ఒక చోట ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రవక్తలు అనబడినటువంటి వారులో కొందరు ఏం చేసేవారంటే మంచి జరగబోయే వారికి చెడు జరుగుతుందని, చెడు జరగబోయే వారికి మంచి జరుగుతుందని వారు చెప్పడం అనేది జరుగుతూ ఉండేది. దేవుడు వారిని ఏర్పాటు చేసుకోకపోయినా, దేవుడు వారిని పిలుచుకోకపోయినా, దేవుడు దర్శనాలు వారికి చూపించకపోయినా, దేవుడు ఏ సందేశాన్ని వారికి చెప్పకపోయినా వారి అంతటా వారే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి రివర్స్లో ప్రవచించేవారు. అటువంటి ప్రవక్తలకు శ్రమ అని ఉంటుందన్నమాట. అటువంటి ప్రవక్తలు నేను వరుసగా హతము చేస్తానని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇర్మియా కాలంలో దేవుని ప్రజలైన యూదా జనులకు 70 సంవత్సరాలు బబులోను చెర అని ఇర్మియా చెప్తున్నాడు. అది ఒరిజినల్. కానీ అదే టైంలో హనన్యా అనే ఒక ప్రవక్త వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? 2 సంవత్సరాలు మీరు బందీలుగా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకుని వచ్చేస్తున్నాడు దేవుడు సెలవిచ్చాడు నాకు అని చెప్తున్నాడు హనన్యా.
ఇందులో ఎవరిది ఒరిజినల్, ఎవరిది డూప్లికేటు? ఇర్మియాదే. ఎవరిది జరిగింది, ఎవరిది జరగలేదు? ఇర్మియాదే జరిగింది, కానీ హనన్యా చెప్పింది జరగలేదు. హనన్యా అలాగా అబద్ధం ప్రవచించినందుకు ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ సంవత్సరంలోనే అతడు చనిపోతాడని చెప్పు అంటే, ఆ సంవత్సరంలో 7వ నెలలో అతడు చనిపోయినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది, ఇర్మియా గ్రంథంలో మనకు తెలుసు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గర విచారణ చేయకుండా, లేదంటే దేవుడు దర్శనం చూపించకుండా, లేదంటే దేవుడు ఆ సందేశాన్ని వారికి చెప్పకుండా కూడా చెప్పేవారు బైబిల్లో చాలామంది ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిది ఒరిజినల్, ఎవరిది డూప్లికేట్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బైబిల్లో కొత్త నిబంధనలో చాలా చోట్ల ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మొదలెట్టాడు. పేతురు గారు, కొరింథీ రాసిన పత్రికలు, పౌలు గారు, ఇలాగా మొత్తం అందరూ చెప్పుకుని వచ్చింది ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, అబద్ధ ప్రవక్తలు మీలో ఉన్నారు, వారు గొర్రె బొచ్చు ధరించుకుని మీ వద్దకు వచ్చారు, కానీ వారి లోపల క్రూరమైన తోడేళ్ళు అని చెప్పినటువంటి మాటలు మొదటి నుంచి. ఈ రోజుల్లో కూడా అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు అనేవి, అబద్ధ దర్శనాలు అనేవి చాలా ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కానీ యెహోషువపాతులాగా ఎవరు ఏమి ప్రవచనం చెప్తే ఆ ప్రవచనాన్ని నమ్మేయడానికి వీల్లేదు. కానీ మనలో దేవుని ఆత్మ పనిచేస్తే ఆ ప్రవచించిన వాడు ఒరిజినల్లా డూప్లికేటా నీకు లోపల ఉన్న ఆత్మ ద్వారా తెలిసిపోతుంది. ఆ ప్రవచించిన ప్రవచనం ఏదైతే ఉందో అది నిజమా కాదా, లేదంటే అది నిజమా అబద్ధమా, అది ఒరిజినల్లా అది అబద్ధమా అన్నది కూడా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యెహోవా ప్రవక్తల్లో ఎవడైనా ఉన్నాడంటే ఉన్నాడు, మేకాయ. కానీ యెహోషాపాతు అంటున్నాడు, అలాగ అనవద్దు. దేవుని ప్రవక్తలను అలాగ అనకూడదు. దేవుని ప్రవక్తలు దేవుడు ఏం చెప్తే అది చెప్తారు తప్ప మనుషుల్ని చూసి మనుషుల్ని బట్టి చెప్పడం అనేది కుదరదు. కాబట్టి అతడు దేవుని ప్రవక్త, అతన్ని నువ్వు అలాగ అనడానికి వీలు లేదు. అతన్ని అర్జెంటుగా పిలిపించు అన్నాడు. ఎవరు? యెహోషువపాతు. తర్వాత ఈ 400 మంది ప్రవక్తలు కూడా ప్రవచిస్తూ ఉన్నారట. ఏమని ప్రవచిస్తున్నారు 400 మంది ప్రవక్తలు? యుద్ధానికి వెళ్ళు, శత్రువులని, ఆ దేశాన్ని, ఆ ఊరిని, ఆ ప్రజలను, దాన్ని మొత్తాన్ని చేతికి అప్పగించబోతున్నాడు. ఇదిగో ఈ యొక్క ఇనప కొమ్ములను పట్టుకుని వచ్చి ఈ ఇనప కొమ్ములతో సిరియన్లను నువ్వు యుద్ధములో నిర్మూలము చేస్తావు అని దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించను. ఎవరు చెప్తున్నాడు? ఈ కెనాయా అనబడినవాడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ నిజమాది? ఆహాబు వెళ్ళి, సిరియన్లు ఆహాబు వెళ్ళి ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడో ఆ శత్రువులను అతని చేత్తో ఒక ఇనప కొమ్ములు లాంటి దాన్ని పట్టుకుని వచ్చి, ఎలాగైతే ఇటువంటి పొడిచి నువ్వు చంపుతావు అంటే, నువ్వు శత్రువులను నువ్వు పొడిచి చంపుతావు. నీ శత్రువులందరూ కూడా నీ చేతుల్లో చావబోతున్నారు. నీ శత్రువులందరూ నీ చేతికి అప్పగించబడుతున్నారు. నీ శత్రువులందరూ నీ వలన, నీ ద్వారా మరణము పొందుతారు అని చెప్తున్నాడు. అది కూడా ఎవరు చెప్పారని చెప్తున్నాడు? మళ్ళా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు? యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ప్రవక్తలందరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు. రామోద్గిలాతు మీద జయము నీదే, వెళ్ళు, దాన్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆ వెళ్ళినవాడు పిలుచుకుని రావడానికి వెళ్ళినవాడు అంటున్నాడు, దారిలో చెప్తున్నాడు మీకాయాతో, ఇదిగో అక్కడ 400 మంది ప్రవక్తలు ఉన్నారు, 400 మంది ఏకకంఠంతో ఒకటే చెప్తున్నారు, ఏంటి, యుద్ధానికి వెళ్ళు, యుద్ధంలో విజయము నీదే అని చెప్పారు, కాబట్టి నువ్వు కూడా అదే చెప్పు, లేకపోతే కుదరదు అని చెప్తున్నాడు వెళ్ళినవాడు, పిలుచుకురావడానికి వెళ్ళినవాడు. మీకాయ ఏమన్నాడు? మీకాయ అనబడినటువంటి దేవుని సేవకుడిని అడుగుతున్నాడు, రామోద్గిలాతు మీదకి మేము పోవుదుమా మానుదుమా? ఆహాబు అంటున్నాడు, సత్యమునే పలకవలెను. అంతకుముందు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా సత్యాలే, కానీ రాజుగారి దృష్టికి ఆ సత్య ప్రవచనాలు ఎలా కనబడ్డాయి? అసత్యాలుగా కనబడ్డాయి. ఎవరికి? ఆహాబుకి. అందుకనే ఎప్పుడూ మేలే ప్రకటించకుండా ఎప్పుడు కీడే ప్రకటిస్తున్నాడు. ఆ కీడు ప్రవచనం ఏంటి? అసత్యము. ఆ కీడు ప్రవచనం ఏంటి? అసత్యముగా ఎంచాడు. ఎవరు? ఆహాబు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నిజానికి నువ్వు నీ దృష్టికి అసత్యముగా కనబడిన ఆ ప్రవచనము అసత్యము కాదు, కానీ అది సత్యమే. నీ దృష్టికి అబద్ధ సేవకుడుగా కనబడినటువంటి ఆ మీకాయ అబద్ధ సేవకుడు కాదు, కానీ అతడు దేవుని అభిషేకం కలిగిన సేవకుడే. 400 మంది నీ దృష్టికి మంచి మంచి ప్రవక్తలుగా కనబడ్డారు, లేదంటే 400 మంది ప్రవక్తలు నీ దృష్టికి అభిషేకాలు కలిగిన ప్రవక్తలుగా కనబడ్డారు, లేదంటే 400 మంది చెప్పిన ప్రవచనాలు సత్యాలుగా కనబడ్డాయి, కానీ ఇంతకే అవి సత్యాలు కానే కాదు. వాళ్ళు సత్యవంతులు కానే కాదు. వాళ్ళు ప్రవచించిన ప్రవచనాలు సత్యాలే కాదు. మీకాయ వచ్చి అంటున్నాడు, చదవండి. ఇదిగో నాకు దేవుడు సెలవిచ్చింది ఏంటంటే 10 గోత్రాల ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలె మారబోచున్నారు. 10 గోత్రాల ఇశ్రాయేలీలకి కాపరిగా, రాజుగా, నాయకుడిగా ఉన్నటువంటి వాడు వారికి ఇక లేకుండా అయిపోతున్నారు అని దేవుడు సెలవిచ్చాడు. ఇశ్రాయేలీల మీద కాపరిగా ఉన్న ఈ మహారాజు వారికి ఇక ఉండడు. ఏమని సెలవిచ్చాడట? చదవండి మళ్ళా. కాపరి లేని పర్వతముల మీద రాజు చనిపోవడము, తర్వాత ఇశ్రాయేలీలు ప్రజలు చెదిరిపోవడం అనేది నేను దర్శనములో చూశాను. యజమానుడు అంటే ఎవరు అక్కడ? ఆహాబు లేడు. ఏమయ్యాడు? ఇప్పుడు వరకు ఉన్నాడు కదా, తర్వాత లేడు అంటే చనిపోతాడు. ఎప్పుడు? ఈ యుద్ధంలో.
నేను చెప్పలేదా? ఆ, ఆ, ఆ. మీకాయా అనబడిన దేవుని ప్రవక్త చెప్తున్నాడు, నేను దర్శనంలో చూసింది ఏమిటి అంటే దేవాది దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ, ఆ. దేవదూతలందరూ కుడిపక్క ఎడం పక్క నిలబడి ఉన్నారు ఆ దర్శనంలో. ఆ, ఆ, ఆ. రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో అతడు చనిపోవాలి. ఆ, పడిపోవడం అంటే ఏంటి? ఆ యుద్ధంలో ఆహాబు ఏమవ్వాలి? చనిపోవాలి. ఆ, ఆ, ఆ. అప్పుడు ఒక ఆత్మ వచ్చి, ఆ, ఆ, దేవా నీ చిత్తమైతే నువ్వు అనుమతిస్తే నేను వెళ్ళి ఆహాబును ప్రేరేపిస్తాను. ఆ, ఆ. ఎలాగ ప్రేరేపిస్తావు? రామోద్గిలాదు మీదకి అతడు యుద్ధానికి వెళ్ళాలి. రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగిన యుద్ధంలో అతడు చనిపోవాలి. అది ఎవరి చిత్తం, ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం. దేనిని బట్టి దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు? ఆహాబు జీవితములో అతడు చేసిన పాపాలను బట్టి దేవుడు ఆ యుద్ధంలో అతనికి మరణశిక్ష ఖాయం చేసేసాడు. కాబట్టి ఇప్పుడు అతడు రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో శత్రువుల చేతుల్లో అతడు తన ప్రాణాన్ని కోల్పోవాలి. కాబట్టి ఎవడు అతన్ని ప్రేరేపిస్తాడు రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళేలాగా? ఎవడు ప్రేరేపిస్తాడని దేవుడు అక్కడ దూతలను అడిగితే దూతలు ఎవరు సరిగ్గా స్పందించలేదు. అప్పుడు ఒక దురాత్మ వచ్చి అంటుంది, దురాత్మ ఏమంటుంది? ప్రభువా నువ్వు అనుమతిస్తే నేను వెళ్ళి నేను ఆహాబుని ఏం చేస్తాను? ప్రేరేపిస్తాను. రామోద్గిలాది మీదకి యుద్ధానికి వెళ్ళేలాగా ప్రేరేపిస్తాను. ఎలాగా చేస్తావు అంటే ఏంటి నీ ప్లాన్ ఏంటి అని అడిగితే దేవుడు ఆ ఆత్మని, అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో 400 మందిని అతడు ఆశ్రయించాడు కదా, ఆ 400 మంది ప్రవక్తల నోట అబద్ధము ఆడే ఆత్మగా నేను పని చేస్తాను. 400 మందిలోకి నేను దూరి వాళ్ళ నోటితో వాళ్ళు అబద్ధము ప్రవచించేలాగా చేస్తాను. ఏంటి అబద్ధము? రామోద్గిలాదు మీదకు వెళ్ళు, నీకు జయము దొరకబోతున్నది, జయం పొందబోతున్నావు. రామోద్గిలాదు మీదకు వెళ్ళు, శత్రువులను నువ్వు ఇలాగ చంపుతావు. కానీ రామోద్గిలాదు మీదకు వెళితే శత్రువులు ఆ శత్రువులు ఇతన్ని అలాగ చంపుతారు అన్నది దేవుడి చిత్తం. కానీ అబద్ధము. కాబట్టి 400 మందిలోకి ఆత్మ దూరి ఏకకంఠంతో చెప్పింది ఏంటి? అబద్ధం. ఏంటి అబద్ధం? అతడు యుద్ధములో విజయము పొందడం అనేది అబద్ధం. అతడు నిజమేంటి? అతడు యుద్ధంలో చనిపోతాడు అన్నది నిజం. కానీ అప్పుడు నాకు ఏం కనబడిందంటే ఆ ఆత్మ 400 మందిని నేను ప్రేరేపిస్తాను. 400 మంది నోటితోనూ అబద్ధము ప్రవచనము చెప్పేలాగా నేను మాట్లాడతాను. 400 మందిని నమ్మినవాడు 400 మంది చెప్పిన ఆ మాటలు కూడా నమ్మేసి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు నీ శిక్ష నువ్వు అమలు చేసేయి అని ఒక దురాత్మ దేవుడికి చాలా సహకారం అందించడం అనేది జరిగింది ఇక్కడ. చూడండి, దేవుడికి సహకారం దేవుని మనుషులు, దేవుని దూతలే అందిస్తారు అనుకోకండి. దేవుడు కొన్ని పనులు దురాత్మల చేత కూడా చేయించుకుంటాడు. ఏమి అప్పుడేం జరిగిందో చూడండి, చదవండి. ఆయనకి కనబడ్డ దర్శనం, దేవుడి చిత్తం ఏంటో, ఏం జరగబోతుందో ఒరిజినల్గా ఉన్నట్టు చెప్పేశాడు. ఎవరు? మీకాయా. వెళ్ళు, నీ ప్లాన్ బాగుంది,
నువ్వు వెళ్ళు, నువ్వు అతన్ని ప్రేరేపించి అతడు ఆ యుద్ధంలో మరణం అయ్యేలాగా నువ్వు అక్కడ పని చెయ్యి, నువ్వు జయం పొందుతావు, వెళ్ళని చెప్పి దేవుడు అనుమతిచ్చి పంపిస్తే ఆ ఆత్మ దేవుడు అంగీకారంతో దేవుడు అనుమతితో వచ్చి 400 మందిలోకి దూరేసి 400 మంది నోటంట ఒకే ఏకకంఠంతో వచ్చిన ప్రవచనం ఏంటి? అబద్ధము. ఏంటండి? అబద్ధము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకాయా జరిగిందంతా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు. కెనాయా అనబడిన వాడు ఒకడు వచ్చి చెప్పాడు కదా, యెహోవా సెలవిచ్చుచున్నాడని. మళ్ళీ మధ్యలో యెహోవా అని పెట్టి చెప్పాడు చూసా. ఈ ముళ్ళకంక ఒకటి పట్టుకుని వచ్చి దీంతో పొడిచి చంపేస్తావు అని చెప్పాడు. అది అబద్ధమే కదా. యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పినా సరే అది కూడా ఏంటి? అబద్ధమే. కాబట్టి అతనిలో కూడా ఆత్మ ఏమైంది? పని చేసింది. ఏ ఆత్మ? అబద్ధమాడించిన ఆత్మ. మీకాయాని ఏం చేశాడండి? చెంప మీద కొట్టి, నేను చెప్పిన ప్రవచనాన్ని కూడా అబద్ధం అంటావా? నాలో కూడా అబద్ధమాడే ఆత్మ పనిచేస్తుందంటావా అని చెప్పి చెంప మీద కొట్టేసాడండి. ఇప్పుడు నువ్వు చెప్పు, దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నిన్ను కొట్టాను కదా, ఇప్పుడు చెప్పు దేవుని ఆత్మ ఏది, ఎక్కడుందని చెప్పి అంటే అడిగితే ఏమంటున్నాడు ఆయన? దాక్కోవడానికి నువ్వు ప్రాణభయంతో దాక్కోవడానికి ఒకరోజు ఒక గదిలోకి, ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక గదిలోకి దూరతావు, అప్పుడు కనబడుతుంది ఆత్మ. దాన్ని తెలుసుకుంటావు. నేను చెప్పింది నిజమో కాదో అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను చెప్పింది ఒరిజినల్లో డూప్లికేట్ అప్పుడు నీకు అర్థమవుతుంది. నాకు కనబడ్డ దర్శనం నిజమో అబద్ధం అప్పుడు నీకు తెలుస్తుంది అని మీకాయా చెప్పాడు. ఏం చేశాడు రాజుగారు? కోపంతో అహాబు కోపంతో ఏం చేశాడు? మీకాయా అనబడిన ప్రవక్తను ఏం చేశాడండి? చెరలో పెట్టి బంధించండి, నేను మళ్ళా సురక్షితంగా తిరిగి వచ్చే వరకు కూడా ఇతనికి చాలా తక్కువ ఆహారం పెట్టి ఇతడు బాగా ఆకలితో అలమటించి బాధపడేలాగా ఇతన్ని బాధ పెట్టండి, నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు కూడా ఇతన్ని బాగా బాధ పెట్టండి, ఇతన్ని చంపకండి, ఎందుకంటే నేను మళ్ళా తిరిగి రావడం ఇతను చూడాలి, చూసిన తర్వాత ఇతను చెప్పింది అబద్ధమని అతనికి తెలియాలి, కాబట్టి నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు ఇతనికి ఆకలి మంటలు పుట్టించండి, ఆకలి బాగా వేసేలాగా తక్కువ ఆహారాన్ని పెట్టి, చెడ్డ ఆహారాన్ని పెట్టి అతన్ని బాధ పెట్టండి, చెరసాల్లో పెట్టండి అన్నాడు. అంటే ఏమొచ్చింది? మీకాయా మీద అహాబుకి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది మీకాయా మీద అహాబుకి కోపం? ఎందుకు వచ్చింది? అతడు యుద్ధములో చచ్చిపోతాడు అని దేవుడి యొక్క ప్రవచనాన్ని చెప్పిన కారణంగా. అంటే అతడు ఏం చేయలేదు? మీకాయా చెప్పిన ప్రవచనాన్ని నమ్మలేదు. కానీ మీకాయా చెప్పిన ప్రవచనమే నిజము, మీకాయా చెప్పిన ప్రవచనమే జరిగింది. కానీ అతడు మీకాయా చెప్పిన ప్రవచనాన్ని నమ్మలేదు. ఎవరి ప్రవచనాలు నమ్మాడు? 400 మంది చెప్పిన ప్రవచనాన్ని నమ్మాడు. కెనాయా అనబడిన వాడు చెప్పిన ప్రవచనాన్ని నమ్మాడు. కానీ ఇంతకీ వాళ్ళందరూ చెప్పింది ఏంటి? ఇంతకనే అబద్ధము. కానీ ఒకడు నిజం చెప్పాడు. ఆ నిజం చెప్పిన వాడి మీద, నిజం చెప్పిన దాన్ని బట్టి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది రాజుగారికి. ఆల్రెడీ ముందు చెప్పిన ప్రవచనాలను బట్టే చాలా కోపము ఉంది. ఇప్పుడు ఇలా చెప్పడంతో ఇంకా కోపం పెరిగిపోయింది. కోపం పెరిగిపోతే అధికారం కలిగిన వాడు కదా, ఏం చేశాడు? చెరసాలలో పెట్టి
చాలా తక్కువ ఆహారాన్ని పెట్టి ఇతన్ని బాగా బాధ పెట్టండి, నేను సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత ఇతని కళ్ళతో ఇతడు చూడాలి, నన్ను చూసి అప్పుడు ఇతడు చెప్పింది అబద్ధమని, ఆ 400 మంది చెప్పింది నిజమని ఇతడు ఒప్పుకోవాలి అంటున్నాడు. నువ్వు నిజంగా యుద్ధానికి వెళ్ళి సురక్షితంగా ప్రాణాలతో తిరిగి వస్తే కనుక దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మీకాయ అంటున్నాడు, నువ్వు సురక్షితంగా నిజంగా తిరిగి వస్తే నేను చెప్పింది అబద్ధమని నేను ఒప్పుకుంటాను. నువ్వు నిజంగా సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నాతో మాట్లాడలేదని, నా ద్వారా ఏమీ పలికించలేదని, నేను ఆ రోజు పలికింది దేవుడిది కాదని నేను అంగీకరిస్తాను అని ఎవరు చెప్పారు? మీకాయా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుని యొక్క మాటలు ప్రవచన రూపంలో పలికినప్పుడు కొంతమంది విధేయులవుతారు, కొంతమంది చాలా కోపగించుకుంటారు. దేవుని ప్రవచనాలుగా వెలువడిన వాటిలో ఎక్కువ శాతం వాళ్ళకి జరగబోయే ఏయో ఒక కీడుల గురించే ఉంటాయి. ఎక్కువ శాతము వాళ్ళకి జరగబోయే కీడుల గురించి దేవుడు తెలియపరచడం అనేది జరుగుతుంది. కానీ మేలు జరుగుతుందని తెలియపరిచారు అనుకోండి, ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక సేవకురాలు, ఒక దేవుని బిడ్డ ఆ మనిషికి మేలు జరగబోతుందని ప్రవచించారు అనుకోండి, ఆ ప్రవచనం ఎవరిదంటారు? దేవుడిది. ఆ ప్రవచనం ఎవరిది? దేవుడిది. ఆ ప్రవచించిన మనిషి మీద ప్రేమ పెరిగిపోతుంది, ఆ ప్రవచించిన మనిషి మీద గౌరవం పెరిగిపోతుంది, ఆ ప్రవచించిన మనిషి అప్పటికప్పుడే దేవుడిగా మారిపోతాడు ఆ మనిషికి, అవతల మనిషికి. కానీ ఒక మనిషి కీడు జరగబోతుందని ప్రవచించాడు అనుకోండి, కీడు జరగబోతుందని ప్రవచించాడు అనుకోండి, అది ఎవరి ప్రవచనంగా భావిస్తారు? దేవుడి ప్రవచనంగా భావించరు. కీడు జరగబోతుందని ప్రవచించాడు అనుకోండి, ప్రవచించిన మనిషి మీద కోపం పెరిగిపోతుంది. కీడు జరుగుతుందని ప్రవచించాడు అనుకోండి, ప్రవచించిన మనిషి మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది, ప్రవచించిన మనిషి మీద కోపం పెరిగిపోతుంది, ప్రవచించిన మనిషి ప్రవచించింది అబద్ధం అని అనుకుంటారు, ప్రవచించినటువంటిది దాన్ని బట్టి రియాక్షన్ వేరేగా మారిపోతుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి జరుగుతుందని చెప్పిన ప్రవచనం దేవుడిది, చెడు జరుగుతుందని చెప్పిన ప్రవచనం మనుషులది అని అనుకోవడానికి వీల్లేదు. లోపల నుంచి వచ్చినటువంటిది మాట ఖచ్చితంగా మనుషులది కాదు, కానీ లోపల నుంచి వచ్చిన మాటలు ఎవరివి? దేవుని సేవకులు అయితే, దేవుని అభిషేకం కలిగిన వారిగా ఉన్నవారు అయితే లోపల నుంచి వచ్చిన మాటలు ఎవరివి? దేవుడి. ఇప్పుడు రామోద్గిలాదు మీదకి వెళ్ళి ఇశ్రాయేలీయుల రాజు యుద్ధంలో చచ్చిపోతాడు అన్న మాట మీకాయాదా దేవుడిదా? ఎవరిది? దేవుడిది. కానీ రాజుగారి కోపం ఎవరి మీద వచ్చింది? మీకాయా మీద వచ్చింది. ప్రవక్తలు అలాగే బుక్ అయిపోతూ ఉంటారు అడ్డంగా. ప్రవక్తలు ఇలాగే అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు. ఆయన చెప్పమన్నది చెప్పకపోతే ఆయన కోపం, ఆయన చెప్పమన్నది చెప్తే విన్నవాళ్ళ కోపం. మధ్యలో ఎవరు బుక్ అయిపోతారు? ప్రవక్తలు అనబడిన వారు బుక్ అయిపోతూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజ ప్రవక్తలుగా ఉన్నవారు, దేవుని అభిషేకం నిజంగా పనిచేస్తున్నవారు, అవతల వారి రియాక్షన్ ఎలాగ మారినా వాళ్ళు పట్టించుకోరు. కానీ దేవుడు చెప్పమన్నది చెప్పే తీరతారు తప్ప అవతల వాళ్ళ రియాక్షన్ గురించి ఆలోచించరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జీవితాల్లో ఒక్కొక్కసారి మనకి జరగబోయే మేలును దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి మనకి దేవుడి ద్వారా జరగబోయే కీడును కూడా తెలియపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మేలు జరుగుతుందని చెప్పింది దేవుడిది, కీడు జరుగుతుందని చెప్పింది మనిషిది అని అనుకుంటే అది మన అజ్ఞానమే. అది దేవుడిదే, ఇది దేవుడిదే. ఎప్పుడూ మేలే జరగాలని కోరుకోవడం మన సహజమే, కానీ ఎప్పుడూ మేలు జరగడం అనేది మన జీవితాల్లో జరగదు. ఎందుకంటే అనేక సార్లు కీడుని మనం దేవుడి ద్వారా పొందుకునే విధంగా కూడా
మనము చాలా తప్పులు, పొరపాట్లు, పాపాలు, అపరాధాలు చేస్తూ ఉంటాము. వాటిని బట్టి ఏ కీడు జరగబోతుందో ఆ కీడుని కూడా, పలానా కీడు నీకు జరగబోతున్నదే అని చెప్తే దాన్ని బట్టి మనము కోపగించుకోవడం, లేదంటే వారితో సహవాసాన్ని తెంచేసుకోవడం, వారితో మనము కలిగి ఉన్న బంధాన్ని తెంచేసుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ అలాగెప్పుడు కూడా ఇదవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అలాగెప్పుడు ఇదవడానికి వీలు లేదు. చూడండి, దావీదు దగ్గరికి వచ్చి దావీదు చేసిన పాపాన్ని, దావీదు చేసిన పాపానికి ఏం జరగబోతుందో శిక్ష అది చెప్తే దావీదు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇక్కడ ఆహాబులాగా రియాక్ట్ అయ్యాడా? నాతాను మీద ఎలా రియాక్ట్ అయ్యాడు? వెంటనే దేవునికి లోబడి నాతాను ద్వారా చెప్పబడిన మాటలు దేవుడివి అని నమ్మి, నాతానువి కాదు అని గుర్తించి, దేవుడి ద్వారా తెలియపరచబడిన సందేశం అని చెప్పి వెంటనే అతడు ఏమయ్యాడు? దేవుడికి లోబడ్డాడు. వెంటనే దేవుడికి ఏమయ్యాడు? లోబడ్డాడు. దేవుడికి విధేయుడయ్యాడు. నాతాను మీద కోపగించుకోవడం, నాతాన్ని ఇక్కడ ఆహాబులాగా జైల్లో పెట్టించడం, ఇలాంటి పనులు ఏమన్నా చేశాడా? చేయించలేదు. కానీ వెంటనే ఇదయ్యాడు. కానీ బైబిల్లో చాలా చోట్ల అలాగ దేవుడి సందేశాన్ని ఉన్నట్టుగా చెప్పినప్పుడు కొంతమంది మనుషులు ఆ చెప్పిన వారిని, ఆ చెప్పిన ప్రవక్తలను, ఆ చెప్పిన సేవకులను, ఆ చెప్పిన దేవుడి సందేశాన్ని చెప్పిన వారిని జైల్లో పెట్టడం, బందీ గృహాల్లో పెట్టడం, కొంతమంది అయితే వాళ్ళని చంపించేయడం అప్పటికప్పుడే, కొంతమంది చాలా భయంకరమైన హింస వారికి పెట్టడం, ఇలాంటివి జరిగినట్లుగా బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ద్వారా తెలియపరచబడిన సందేశాలను, దేవుని యొక్క నిజమైన అభిషేకం కలిగిన వారు దేవుడి ద్వారా తెలియపరచబడిన సందేశాలను, దేవుడి ద్వారా తెలియపరచబడిన వాటిని వాళ్ళు చెప్తారు. వాళ్ళు తెలియపరచడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విధంగా దేవుడు తెలియపరిచి హెచ్చరించడం, గద్దించడం, మారు మనస్సు పొందుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాన్ని మనం నమ్ముతామో నమ్మమా అన్నది మన ఇష్టం. దాన్ని నమ్మి మనం సేవకుల మీద కోపగించుకుంటామా, ఆ చెప్పిన వారి మీద కోపాన్ని రగిలించుకుంటామంటే అది ఒక పాపం. మళ్ళా ఆల్రెడీ ఏదో ఒక తప్పు చేసావని దేవుడు నీకు జరగబోయే కీడు గురించి ఏదో చెప్తే, మళ్ళా కీడుని బట్టి, మళ్ళా చెప్పిన మాటలను బట్టి, మళ్ళా మనం ఆ సేవకుల మీద, దేవుని అభిషేకం ఉన్న వారి మీద కోపగించుకుని మనం వాళ్ళ మీద రివర్స్ అయితే అది ఇంకో పాపం చేసినట్టు అవుతుంది. ఏమవుతుందండి? మరొక పాపం, మరొక తప్పు, మరొక అపరాధం జరుగుతుంది దానివల్ల. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా అలాగా అవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడూ అలాగా ఆలోచించడానికి వీల్లేదు. ఖచ్చితంగా మనకు చెడు జరుగుతుంది అని చెప్తే ఖచ్చితంగా ఏమొస్తుంది? కోపమే వస్తుంది. కోపం వచ్చిందంటే లోపల ఏంటి? కోపం వచ్చిందంటే లోపల ఆ చెడు మనకి జరగకూడదు. ఆ చెడు మనకి జరగకూడదని ఎందుకు అనుకుంటున్నాం? ఆ చెడు నాకు జరిగేలాగా నేను లేను కదా అన్న ఒక థాట్ మనలో. ఆ చెడు నాకు జరిగేలాగా నేను లేను కదా. ఎందుకు నేను ఆ చెడు జరిగేలాగా నేను లేను అని అనుకుంటున్నావు? నీ భక్తిని ఆధారం చేసుకుని అనుకుంటున్నావు, నీ ప్రార్థనా జీవితాన్ని ఆధారం చేసుకుని అనుకుంటున్నావు, లేదంటే నువ్వు చేసిన కొన్ని దేవుని యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆధారం చేసుకుని అనుకుంటున్నావు. అంతే కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ద్వారా తెలియపరచబడిన సందేశాలను మనం ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా చూడాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గుర్తించాలి, చాలా జాగ్రత్తగా ఇచ్చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైంది చదవండి తర్వాత. పోయిరి. మేకాయ మాటలు లక్ష్య పెట్టారా? లక్ష్య పెట్టలేదు. మేకాయ మాటలు నమ్మలేదు. నమ్మితే లక్ష్య పెడతాం, నమ్మలేనప్పుడు లక్ష్య పెట్టడం ఎలా జరుగుతుంది? ఎవరిని మాటలు లక్ష్య పెట్టాడు? ఆహాబు 400 మంది మాటలు లక్ష్య పెట్టాడు. అదే నిజం అనుకున్నాడు, ఇది అబద్ధం అనుకున్నాడు. ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగా వెళ్తే చేస్తానని అతను నమ్ముంటే వెళ్ళినా యుద్ధానికి వెళ్ళకపోను. కానీ వెళ్ళాడంటే నమ్మలేదని అర్థం.
కాకపోతే ఎక్కడో ఒక డౌటు, ఏంటి నేను చచ్చిపోతానని చెప్పాడు అని ఎక్కడో పక్కన కొంచెం డౌట్ వచ్చింది. అందుకని ఏం చేశాడు, చాలా కన్నింగు కుక్క కదా ఈ ఆహాబు, కాబట్టి ఏం చేశాడు, నేనేమో మారు వేషం వేసుకుని వస్తాను, యెహోషాపాతునేమో నువ్వు నీ రాజవస్త్రాలే ధరించుకునిరా. ఎందుకంటే యుద్ధాల్లో టార్గెట్ రాజుల మీదే ఉంటుంది, కాబట్టి మారు వేషంలో ఉంటే నేను రాజునని అనుకోరు, కాబట్టి నా జోలికి రారు. ఈ యెహోషాపాతు రాజు వేషంలో రాజుగారిలాగానే ఉన్నాడు కదా, కాబట్టి ఈయనే రాజు అనుకుని చంపేస్తాడు, ఇతనే రాజు అనుకుని చంపేస్తాడు, కాబట్టి ఆడి పోతాడు తప్ప నేను బతికిపోతాను, కాబట్టి నేను మారు వేషం వేసుకొస్తాను, నువ్వు మాత్రం రాజుగారి వేషంలోనే రా. చూడండి, ఆ యెహోషాపాతు హృదయం ఏంటి, నీకు యుద్ధంలో నేను సహాయం చేస్తాను అని వచ్చాడు. కానీ ఈయన మనసు ఎలాగుంది, యుద్ధంలో రాజుగారిగా నేను కనబడకూడదు, ఆయనే కనబడాలి, ఆడు రాజుగారిగా కనబడినప్పుడు ఒకవేళ వేసేస్తే అవతలోడిని వేసేస్తారు తప్ప నన్ను వేయరు, కాబట్టి నేను బతికిపోతాను. అలాంటి వాడికి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఎవరు, ఇలాంటి ఎదవ సహాయాలు మనం కూడా చాలాసార్లు చేసి చాలా రకాలుగా ఏమవుతూ ఉంటాం, ఇబ్బందులు పడతా ఉంటాము. సహాయం చేసినప్పుడు మనం అనుకుంటాం ఒక మదర్ తెరీసా నాలో పనిచేసింది, ఒక అంబేద్కర్ నాలో పనిచేసేసాడు అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఇంతకీ తర్వాత జరిగేది ఏంటి, చాలా దారుణంగా ఉంటాయి. మేలు చేసేటప్పుడు పొందదగిన వారికే చెయ్యి, మేలు చేసేటప్పుడు కూడా చెయ్యినా వద్దా అని అడిగి చెయ్యి. దేవుడి దగ్గర విచారణ చేసి అడిగి చెయ్యి. మేలు కూడా ఎవడికి పడితే వాడికి మేలు చేస్తే ఆ మేలు నీకు కీడు కారణం అవుతుంది, ఆ సహాయం నీకు శాపంగా మారుతుంది, అవతల వాడికి నువ్వు చేసిన ఉపకారం నీకు అపకారంగా మారిపోతుంది. ఆ తర్వాత కూర్చుని ఆడడం తప్ప ఏమీ చెయ్యలేము. కాబట్టి చాలా అడుగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి మనం. నువ్వు మారు వేషం వేసుకురా అన్నాడు. ఈయన తింగరోడు కదా, ఈ లోపల ఉన్న కుళ్ళు కుసంత్రం ఏమి అర్థం అవ్వలేదు యెహోషాపాతుకి. సరే నువ్వు మారు వేషం వేసుకునిరా, నేను రాజుగారి వేషంలో వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఒప్పుకుంటాను. సిరియా రాజు ఏమంటున్నాడు అంటే శత్రువు, ఎవరితో యుద్ధానికి వెళ్ళాడు ఆ రాజు ఏమంటున్నాడు, అతని సైన్యులకి అతని సైన్యానికి చెత్తా చెదారంతో యుద్ధం చేయకండి. ఎవడు మీ టార్గెట్, ఇశ్రాయేలీల రాజు అయిన ఆహాబే టార్గెట్ మనకి, వాడినే లేపేయాలి మనం ఈ యుద్ధంలో. కాబట్టి మిగతా జనాలతో యుద్ధాలు చేయకండి, మిగతా జనాలను చంపండి, టార్గెట్ అంతా ఎవరి మీద పెట్టండి, ఇశ్రాయేలీల రాజు అయిన ఆహాబు మీదే పెట్టండి. ఆయనే ఆహాబు అనే సంగతి ఎలా తెలుస్తుంది శత్రువులకి, రాజుగారి వేషంలో ఉంటేనే, రాజుగారి రథం, రాజుగారి సైనికులు రాజుగారి వేషంలో ఉంటేనే ఆయనే రాజు అనుకుని అప్పుడు టార్గెట్ అంటారు. కానీ ఇప్పుడు ఈయన రాజుగారి వేషంలో లేడు. సిరియా రాజు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల రాజునే మనం చంపాలి, వేరే వాళ్ళతో అంటే అతని జనులు అతని సైన్యం ఉంటారు కదా, వాళ్ళ కాదు మన టార్గెట్. మన టార్గెట్ ఎవరు, రాజుగారే మన టార్గెట్. అనుకుని చెప్పాను కదా, యెహోషాపాతు కనబడగానే శత్రువులు రాజుగారి వేషంలో ఉన్నాడు కదా, మరి ఈయన అంతే ఎవరు అనుకున్నాడు, ఇతనే ఇశ్రాయేలీల రాజు అనుకో. వాళ్ళకేం తెలిసేటి, వాళ్ళు విజయంకుడు అని తెలుసా లేకపోతే యోధారాజు అని తెలుసా, వాళ్ళకైనా తెలుసా శత్రువులకి, రాజుగారి వేషాన్ని బట్టి ఇతనే ఆహాబు అనుకుని రౌండ్ వేస్తారు. యెహోషాపాతు మొర్ర పెట్టినందున ఆ వేళ అసలు యెహోషాపాతు ఎగిరిపోవాలి. మళ్ళా దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా, ఎంతైనా కొన్ని ఎదవ పనులు మనం చేసినా దేవుని కృప ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంచుతాడు కదా. అలాగా యెహోషాపాతు మొరపెడితే యెహోషాపాతు ప్రాణం పోకుండా దేవుడు కాపాడు. ఈ మాట రాజుల గ్రంథంలో చదివితే అక్కడ బాగుంటుంది, బాగా ఉంటుంది. అక్కడ యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడో కూడా ఉంటుంది. అక్కడ తీస్తే చదవండి ఒకసారి. రాజుల గ్రంథంలో ఈ టాపిక్ ఉంటుంది కదా అక్కడ. పోలేండి వచ్చే వారం చూద్దాం.
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యెహోషువపాతే రాజు అనుకుని ఆహాబు అనుకుని సిరియా జనులు, సిరియా సైన్యం వారు, శత్రు సైన్యం వారు ఎవరికి రౌండ్ వేస్తారు? యెహోషువపాతుకి రౌండ్ వేస్తారు. ఎందుకంటే ఆహాబు అతనే అనుకున్నారు వస్త్రాలను బట్టి. అతడు చాలా తెలివైనాడు కాబట్టి ఆహాబు మారు వేషం వేసుకుని వెళ్ళాడు. కాబట్టి మారు వేషంలో ఉన్న ఆహాబుని రాజు అని అనుకోలేదు వాళ్ళు. రాజుగారి వేషంలో ఉన్నవాడిని చూసి రాహాబు అనుకుని రౌండ్ వేసేసారు. అప్పుడు యెహోషువపాతు దేవా కేకలు వెయ్యగా కాదు అనుకుని గుర్తించి తరుముట మానివేసిరి. ఆ వేళ యెహోషువపాతుని దేవుడు కాపాడకపోతే పోయిన ప్రాణం ఆహాబుది కాదు, ఎవరిది? ఒక్కోసారి మనం ఉపకారాలు చేసి అలాగ పీకల మీదకి తెచ్చుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ మనకు దృష్టాంతాలుగా కనబడాలి. ఒక్కోసారి ఉపకారాలు చేసి, ఒక్కోసారి సహాయాలు చేసి, ఒక్కోసారి మేలులు చేసి మనకే ఉరిగా తెచ్చుకుంటాం. మనమే ఇరుకులో పడతాం, మనమే సమస్యల్లో పడతాం, మనమే శోధనలో పడతాం, మనమే ఇబ్బందుల్లో పడతాం, మనమే కష్టాలు పాలవుతాం. ఇక నిజంగా యెహోషువపాతు అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం కాబట్టి దేవుడికి అప్పటికప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి దేవుడు కరుణాస్తం తోడుగా ఉంచి ఆ శత్రువులు అతన్ని ఇశ్రాయేలీలు రాజు కాదు అనుకుని గుర్తించేలాగా దేవుడు చేశాడు. చేసి వాళ్ళు వెనక్కే ప్రాణాలు తీయకుండా వెనక్కి వెళ్ళిపోయేలాగా దేవుడు చేశాడు. లేకపోతే యెహోషువపాతు అయిపోయిన ఆ వేళ యుద్ధంలో నేను నీ వాడను, నా జనులు నీ జనులు, నీది నాది యుద్ధం ఒకటే అని వెళ్ళిన బడాయి అంతా తీరిపోయింది రాజుగారికి. ఎవరికే? యెహోషువపాతుకి తీరిపోయింది. ఏం జరిగింది చదవండి, చదవండి. గురి చూడకుండా శత్రువుల సైన్యంలో, సిరియన్ల సైన్యంలో ఉన్న ఒకడు గురి చూడకుండా ఒక బాణాన్ని ఎక్కుపెట్టి కొట్టగా చనిపోయెను. ఇప్పుడు ఎవరి ప్రవచనం నెరవేరింది? యుద్ధంలోకి వెళ్తే చస్తావు అని చెప్పిన దేవుని యొక్క మీకాయా ప్రవచనం నెరవేరిందా? లేదంటే అబద్ధ ప్రవక్తలు 400 మంది జయు నీదే, ఇదిగో ఇది అట్టుకుని వెళ్ళు, కసా 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 పొడుచుకుని వచ్చే అని చెప్పిన ప్రవచనం నెరవేరిందా? ఏది నెరవేరింది? గురి చూడకుండానే ఒకడు విసిరేలాగా దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయన ఆయుష్కాలం ఆ యుద్ధంతో అయిపోయింది. దేవుడు అతనికి ఆ యుద్ధంలో మరణాన్ని డిక్లేర్ చేసేసాడు. ఇంకా ఆయన్ని కాపాడడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల అవదు. కాబట్టి ఒకడు శత్రువు ఒకడు మామూలుగా గురి చూడకుండా ఎవడికో అయిపోయి వేసేసాడు అంతే. ఎవడికో గురిపెట్టేసినట్టు వేస్తే అది తినంగా ఎవడికి వచ్చి తెలిసింది? మారు వేషంలో దాక్కుని యుద్ధం చేస్తున్న ఆహాబుకి తెలిసింది. గుండెల్లోకి నుంచి వెళ్ళిపోయింది. గుండెల్లో నుంచి వెళ్ళిపోతే సాయంత్రం వరకు చాలా బాధపడ్డాడు. సాయంత్రం పోయాడు, సాయంత్రం చచ్చిపోయాడు. సురక్షితంగా నేను వచ్చే వరకు ఈ మీకాయాని జాగ్రత్తగా ఉంచండి, నన్ను కూడా చూడాలి కళ్ళతో అన్నాడు కదా. ఇప్పుడు ఎవరిని చూశారు కళ్ళతో? మీకాయా చూశాడు కళ్ళతో. ఎవరి బాడీని? ఆహాబు బాడీని. కాబట్టి అవతలవాడు రాజా, రాణా, అధికార ఏమీ దేవుడికి సంబంధం లేదండి. ఆయనకి విరోధమైనటువంటి జీవితం ఉంటే ఆయన ఏ రోజు ఏది తలుస్తాడో అది ఆ రోజు ఆ మనిషికి జరగవలసిందే. తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోవడం అనేది కుదరదు. తప్పించుకోవడం అనేది కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ. దేవుడు అతడు చేసిన పాపాలను బట్టి చూడండి, మీకాయా ఒకడే ప్రవచించాడా యుద్ధానికి వెళ్తే నువ్వు చస్తావని? ఆల్రెడీ ఆ అహాబు కోసం ఆల్రెడీ అత్యంత పవర్ఫుల్ ప్రవక్త బైబిల్లో ఏలియా ఆల్రెడీ ముందే చెప్పేశాడు కదా. ఏమని? నువ్వు చావబోతున్నావు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని దేవుడు చెప్పిన ప్రవచనం అయింది. ఈంది ఇంతమందిది
ఒరిజినల్ ప్రవచనాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఆల్రెడీ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి? ఏలియా దగ్గర నుంచి వచ్చింది, ఆల్రెడీ మెకాయా దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇతడికి మరణం తథ్యమైపోయింది. కాబట్టి అతడు మరణము పొందడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ఏంటి? అతడు మరణం పొందాడు. అయిపోయిందండి. చాలండి, వచ్చేవారు ఆల్రెడీ మీరు చూపులు తేడా వస్తుంది, నాకు అర్థమైపోతుంది. ఏంటండి, జ్యోతమ్మ గారు ప్రత్యేకంగా అంత దూరం నుంచి వచ్చి భోజనాలు ఏర్పాటు చేస్తే ఈయన మట్టాన్ని కట్టేసుకుని వదలలేదని మీరు చాలామంది చాలా కోపంతో చూడడం చూపు నాకు తగిలిసింది అప్పుడే. కాబట్టి ఆపేద్దాం ఇంకా. ఏంటండి, కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 400 మంది ప్రవచనము నెరవేరలేదు. ఎవరిది నెరవేరింది? మెకాయదే నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రవక్తలు అనబడినటువంటి వారు ఎవరో మనం చాలా బాగా గుర్తించగలగాలి. దేవుని ప్రవక్తల ద్వారా వచ్చిన సందేశం, అది నీకు మంచి జరుగుతుందని వచ్చిన సందేశం అయినా, నీకు చెడు జరుగుతుందని వచ్చిన సందేశం అయినా, ఖచ్చితంగా దాన్ని మనం నమ్మాలి. ఖచ్చితంగా దానికి మనం విధేయులం అవ్వాలి. ఖచ్చితంగా దాని విషయంలో మారు మనసు పొందవలసిన అవసరం ఉంటే మారు మనసు పొందాలి. మనము దేవుని తట్టు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే ఎంతో ప్రమాదము. దేవుడు ప్రవచనముల ద్వారా, దర్శనాల ద్వారా, రకరకాలైన విధానాల్లో మనకి తెలియపరచడం అనేది ఎందుకు చేస్తాడంటే, మనకి ఆ శిక్ష అమలు అవడానికి ముందు ఎందుకు తెలియపరుస్తాడంటే, ఆ శిక్ష అమలు అవ్వకుండా నువ్వు మారు మనసు పొందుతావు అని. ఆ శిక్ష అమలు అవ్వకుండా మారు మనసు పొందడం కోసమే దేవుడు ఏం చేస్తాడు? మనకి తెలియపరుస్తాడు, నేను ఇలాగ చేయబోతున్నాను. దానికి మనం నమ్మి, దానికి మనం విధేయులం అవ్వగలిగితే, మారు మనసు పొందితే ఆ శిక్ష నుండి మనము అద్భుతంగా తప్పించుకుంటాం. ఒకవేళ దాన్ని మనం నమ్మలేదు, దానికి మనం విధేయులం అవ్వలేదు, దాన్ని మనము అనుసరించలేదు, మారు మనసు పొందలేదు, ఖచ్చితంగా ఆ శిక్షను మన జీవితంలో మనము చూడవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారం తెలియపరిచాను నేను. ఈ ఆదివారం ఆరాధన విషయంలో డిసెంబర్ 31వ తారీఖు రాత్రి దేవుడు నాకు తెలియపరిచిన ఒక ప్రవచనాన్ని ఆదివారం ఆరాధన విషయంలో ఏంటైతే ఉందో దాన్ని తెలియపరిచాను. అందులో నాకు దేవుడు ఎంతమందిని చెప్పాడో తెలుసా? 12 కుటుంబాలు. ఎంతమందినండి? ఆ శిక్ష, దాని మూల్యము చెల్లించవలసిన కుటుంబాలు 12 కుటుంబాలు అని దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు ఆ దేవుడు తెలియపరిచిన ఆ 12 కుటుంబాల్లో నేను గమనించింది ఈవేళ ఒక 3-4 కుటుంబాలు ఆ విషయంలో మారు మనసు పొందుకుని సరిచేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమయ్యారు? ఆ తీర్పులోకి రాకుండా వాళ్ళని వారే కాపాడుకోగలిగారు. మిగతా కుటుంబాలు మారు మనసు పొందలేదు, ఎందుకంటే సరిచేసుకున్నట్లుగా కనబడలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజున, ఏదో ఒక నెలలో, ఏదో ఒక 20వ తారీఖున మిగతా కుటుంబాల్లో ఏ టైంకి ఏదైతే అమలు అవుతుందని చెప్పాడో దాన్ని అమలు చేస్తాడు దేవుడు. కాబట్టి మనకి ఎందుకు తెలియపరుస్తాడంటే దేవుడు యొక్క శిక్షల గురించి మారు మనస్సు పొందుతాము అని. ఎందుకండి? మారు మనస్సు పొందుతామని. ఖచ్చితంగా ఆ సందేశాన్ని చెప్పిన దాన్ని బట్టి మీలో చాలామందికి నా మీద బాగా కోపం వచ్చే ఉంటుంది. కానీ మీకు కోపం వచ్చినా, మీరు నన్ను కొట్టేసినా, తిట్టేసినా, లేదంటే చర్చి రావడం మానేసినా సరే, ఏం చెప్పాలని దేవుడు చెప్పాడో వాటిని చెప్పడం తప్ప మరొక విషయం ఏమీ ఏ నిజ సేవకుడు చేయలేడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మారు మనసు ఈ విషయంలో అయితే నేను తప్పు చేస్తున్నాను అన్నమాట. ఒకవేళ అది నా దృష్టికి తప్పుగా ఈరోజు వరకు కనబడలేదు, కానీ ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నానని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను సరిచేసుకోవాలి అని చెప్పి సరిచేసుకుంటావా? అద్భుతంగా దేవుని తీర్పును తప్పించుకుంటావు. సరిచేసుకోవా? ఆ తీర్పును అనుభవించక తప్పదు. దాన్ని నమ్మి సరిచేసుకోవడం అనేది, నమ్మితేనే సరిచేసుకోవడం అనేది జరుగుతుంది. సరిచేసుకోవడం అనేది జరగలేని వారి విషయంలో ఎందుకు సరిచేసుకోలేకపోయారు? దాన్ని నమ్మలేదు కారణంగా, నమ్మలేదు కాబట్టే సరిచేసుకోలేకపోయారు. దాని మూల్యం ఒకరోజు చెల్లించవలసిన సమయం వచ్చినప్పుడు చెల్లిస్తే ఎవరూ కాపాడలేరు కదా. కాబట్టి ఏదైనా సరే దేవుడు తెలియపరుస్తాడు.
దేవుడు తెలియపరిచిన దాన్ని మనం ఏం చేయాలి? విధేయత చూపించి దేవుణ్ణి తెలియపరిచిన సందేశాన్ని బట్టి ఎలాగ అడుగులు వేయాలో అలాగ అడుగులు వేయాలి. అప్పుడు మనము దేవుడి చేతుల్లో నుంచి తప్పించబడతాము, రక్షించబడతాము, కాపాడబడతాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ వాక్యాన్ని మాకు నువ్వు బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము ఫలించి వర్ధిల్లులాగును మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.